ఈనాడు మన స్నేహం ఎలాగుంటుంది? దేవుడితో స్నేహం చేయకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉంచు, లోకానుసరమైన వాటిని ప్రేమిస్తూ, లోకానుసరమైన వారితో స్నేహం చేస్తూ ఇష్టానుసారంగా బతుకుతున్నాం. అందుకే మన జీవితాల్లో ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నామండి. ప్రేమికుల బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట అంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే నేను మీకు స్నేహితుడుగా ఉంటాను. హల్లెలూయా. దేవుడే మనకు స్నేహితుడుగా ఉంటాడంటండి. ఈనాడు ఎంతమంది దేవుని స్నేహితుడిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు? దేవుడితో సహవాసము, దేవుడితో స్నేహము ఆనందం అండి, ఆశీర్వాదం అండి, ఆరోగ్యం అండి, క్షేమం అండి. దేవుడు దీవిస్తాడండి, ఆశీర్దిస్తాడు. ప్రేమికుల బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల స్నేహం అయితే మనల్ని పాడు చేస్తుంది, కీడుని